హైదరాబాద్‌లోని ఒక కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంది. పాపం వాళ్ళు నిజంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లోని విపరీతమైన దుఃఖంలో ఉన్నారు. దానంతటి కారణం ఏంటి? ఆ దుఃఖం కూడా మీకు జరిగే అవకాశం ఉంటదని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ప్రెజెంట్ సిట్యుయేషన్ అంటే ఈ వేసవి కాలంలో ఇటువంటి ఎక్కువ ఘోరాలు జరుగుతూ ఉంటాయి. అయన్నిట్లి గురించి హెచ్చరించడం కోసమే మిమ్మల్ని అందరూ కూడా అలర్ట్ చేయడం కోసం వీడియో చేస్తానన్నమాట. అసలు ఏం జరిగింది అనే విషయాలు పూర్తిగా చెప్తాను మీకు. ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. హైదరాబాద్‌లోని ఒక కుటుంబం ఇది వేసవి కాలం కాబట్టి పిల్లలందరూ కూడా సెలవులు ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు చక్కగా ఎవరైతే వాళ్ళ సొంత ఊరు ఉందో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొని మూటముళ్ళు సర్దుకొని చక్కగా వాళ్ళ ఇంటికెళ్లారన్నమాట. ఇంటికి తాళం వేసుకొని. ఇంటికి తాళం వేసుకొని వాళ్ళు ఊరెళ్ళేంత వరకు కూడాను అక్కడి దాకా బాగానే ఉంది. కానీ ఈళ్ళకి తెలియని విషయం ఇంకోటుంది. ఏంటంటే వీళ్ళని కొంతమంది గమనిస్తా ఉన్నారన్నమాట. వీళ్ళు ఎప్పుడైతే వెళ్తారో వీళ్ళ ఇంటికి తాళం పగలగొట్టి ఆ లోపలికెళ్ళి మొత్తం అంతా బంగారం అంతా దోచుకుందాం అని చెప్పేసి కొంతమంది వాచ్ చేస్తా ఉన్నారు. ఆ విషయం వీళ్ళకి తెలీదు. పాపం ఎప్పుడులాగే వీళ్ళు వాళ్ళ సొంత ఊరు వెళ్లారు. తాళం కట్టేసుకొని. వీళ్ళు తిరిగి వచ్చేటప్పటికి చక్కగా మొత్తం నీట్‌గా దొంగలందరూ కూడాను తాళం పగలగొట్టి ఇదైతే బంగారం అంతా ఉందో, నగదు, బంగారం ఇంకేది వదలలేదన్నమాట. ఇల్లంతా చిందరబందరం చేసేసారు. ఎక్కడ పడితే అక్కడ సామాన్లు లాగేసారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది బంగారం, నగదు కాబట్టి మొత్తం అంతా నెతికారన్నమాట. అంత అవకాశం ఇచ్చారు వీళ్ళు. ఎళ్ళిపోయి వాళ్ళ ఊర్లో ఉన్నారు. మామూలు తాళం మీద యేసుంటారు. సరైన భద్రంగా అయితే వాళ్ళు దాచుకోలేదు. దొంగలు వారి ఇష్టాసారంగా అయితే దోచుకున్నారన్నమాట. సో, ఇప్పుడు తిరిగొచ్చేటప్పటికి మొత్తం ఇల్లంతా కూడాను చిందరబందరంగా ఉండి బంగారం, నగదు కనిపించపోయేటప్పటికి రోదన మొదలెట్టారింక. డైరెక్ట్‌గా ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు. పోలీసులొచ్చి చూస్తే దొంగలు చాలా ప్లానింగ్‌గా వేసి మీ ఇంట్లోకి వచ్చి మొత్తం దొంగతనం మొత్తం బంగారం, నగదంతా పట్టుకెళ్ళిపోయారు. అదంతా ఎంక్వైరీ చేస్తామని చెప్పారన్నమాట. సో, ఇక్కడి దాకా బాగానే ఉంది కదా! ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం. ఎందుకంటే ఇటువంటి దొంగతనాలనేవి కూడా జరుగుతూనే ఉంటాయి. ఏదో మూల జరుగుతూనే ఉంటాయని చెప్పేసి మీకు ఆలోచన వస్తది. నాకు కూడా తెలుసు. కానీ ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఒకటుందన్నమాట. ఎందుకంటే హైదరాబాద్‌లో ముఖ్యంగా దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. రీసెంట్‌లీగా చూసుకుంటే ఒక డీజీపీ లెవెల్ ఐపీఎస్ అధికారి, ఒక విశ్రాంతి అధికారి భార్యని చంపేసి నేపాల్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ నేపాల్ గ్యాంగ్ మనిషి ఆ ఇంట్లో పనిచేసిందన్నమాట ఒక 8 నెలల క్రితం. పనిచేసి ఆ ఇంటి యొక్క ఏదైతే కదలికలున్నాయో ఆ కదలికలన్నీ కూడా గమనించి కరెక్ట్‌గా ఎవరైతే విశ్రాంతి ఐపీఎస్ బెంగుళూరు వెళ్లారో ఏదో పని మీద వాళ్ళ భార్య కింద ఫ్లోర్‌లో పడుకుందన్నమాట. అదే అదునుగా చూసి మొత్తం అంతా వాచ్ చేసిందన్నమాట ఆవిడ. వాచ్ చేసి కరెక్ట్‌గా ఆయన బెంగుళూరు ఎళ్ళాడు. ఆవిడ కింద ఫ్లోర్‌లో పడుకుంది. చిన్న గేట్ నుంచి వాళ్ళ టీమ్‌ని అంతా కూడా రప్పించి ఫస్ట్ ఆళ్ళు తెచ్చుకున్నారన్నమాట. అది గుడ్డ ముక్కలు కూడా తెచ్చుకొని ఎవరైతే ఐపీఎస్ భార్య ఉందో ఆ భార్య నోట్లో గుడ్డ ముక్కలన్నీ కుక్కేసి గొంతు నులిపేసి అత్యంత దారుణంగా చంపేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం అంతా కూడా దోచేసుకున్నారన్నమాట. మొత్తం బంగారం అంతా పట్టుకొని ఎస్కేప్ అయిపోయారు. ఇదంతా కూడా నేపాల్ గ్యాంగ్ చేసింది. ఈ విషయం మీ అందరికి తెలిసిందే. చాలా మందికి తెలుసు. కొంతమంది తెలీదేమో. చాలా మందికి తెలుసు. హైదరాబాద్‌లోని ఈ విషయం చాలా చర్చనీయాంశమైంది కూడాను. దీన్ని పోలీసులు కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎందుకంటే ఔట్ ఆఫ్ కంట్రీ వాళ్ళొచ్చి ఇక్కడ మన ఇండియాకే సవాల్ విసిరి దొంగతనం చేసుకొని ఎళ్ళిపోవడం ఏంటని చెప్పేసి సీపీ సజ్జనార్ గారు కూడా చాలా సీరియస్ అయ్యి ఈ కేసుని చాలా పటిష్టంగా ఎంక్వైరీ చేసి చాలా అంటే ఒక టీమ్‌గా కొన్ని విభాగాలుగా విడిపోయి వాళ్ళని పట్టుకున్నారు ఎట్టకేలకి. ఎట్టకేలకైతే ఎవరైతే ఐపీఎస్ ఇంట్లో పనిచేసిందో ఆ పని మనిషిని పట్టుకున్నారన్నమాట. సో, ఈ రీసెంట్‌లీగా ఈ విధంగా అయితే దొంగతనాలు బాగా పెరిగిపోతా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ ఒక్క కేసే కాదు. చాలా కేసులు ఈ విధంగా జరిగాయి. ఒంటరిగా ఉన్న మహిళని చూసి అపార్ట్‌మెంట్‌లోకెళ్ళడం, కాలింగ్ బెల్ కొట్టడం. కాలింగ్ బెల్ కొట్టడంతో కొంతమంది తొందరతనంలోనే లేడీస్ ఇంట్లో ఒంటరిగా ఉంటారు కదా! ఎందుకంటే ఎవరైతే జెంట్స్ ఉంటారో జెంట్స్ డ్యూటీ పరంగా ఎళ్ళిపోతారు. పొద్దున మార్నింగ్ 10కి ఈవినింగ్ వస్తారు 5 గంటలకి. ఈ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 దాకా అయితే ఖాళీగా ఉంటారు. కరెక్ట్‌గా 1 గంట, 2 టయానికి అందరూ కూడా విశ్రాంతి తీసుకునే సమయం మాట అది. మధ్యాహ్నం. అటువంటి సమయాన్నే వీళ్ళు అదును చూసుకొని వచ్చి కాలింగ్ బెల్ గట్ట కొడతా ఉంటారు. కాలింగ్ బెల్ కొట్టి ఏదో మీకు ఆర్డర్ తెచ్చారనో, లేకపోతే ఏదో అమ్ముతున్నట్టుగానో ఇటువంటి డ్రామాలేస్తా ఉంటారన్నమాట. అటువంటి సమయంలోనే చాలా మంది మహిళలు ఏం చేస్తారంటే తొందరపాటులో మాట ఎవరో మా ఇంటికొచ్చారని తొందరపాటులో డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ చేసేటప్పటికి పలానా కావాలండి మేము ఇలా వచ్చామని చెప్పేసి ఏదో పొంతలేని మాట్లాడతారన్నమాట. అంటే బై మిస్టేక్ వేరే ఇంట్లోకి ఎళ్ళపోయి మీ ఇంటికొచ్చామని చెప్పేసి పొంతలేని మాట్లాడతారు. అటువంటి సమయంలోని ఆ ఎదుటి మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటది. ఆవిడేంటంటే దొంగతనం చేసేదాకా వచ్చారని చెప్పేసి ఆలోచించదు. కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటది. ఓహో! ఈళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యి మా ఇంటికొచ్చారనే ధీమాలో ఉంటదన్నమాట. అటువంటప్పుడు అలర్ట్‌లో ఉండదు.
అటువంటప్పుడు ఏం చేస్తారంటే ఎవరిని డోరు బలవంతంగా లోనకి నెట్టి ఆవిడ లోన నెట్టిపోయి ఆవిడనైతే బంధించేసి ఏదైతే బంగారం నగదు ఉంటుందో అవన్నీ కూడా పట్టుకుని ఉడాయించేస్తారు అనమాట. సో ఆ దొంగతనం చేసే క్రమంలోని ఒకవేళ ఆవిడ ఎదురు తిరిగితే గనక చంపడానికి కూడా వెనుదిరగట్లేదు. ఈ విధంగా దొంగలు ఉన్నారన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియో చేయడం కూడా ప్రధానమైన కారణం అదే. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దొంగలు బీభత్సంగా తిరుగుతా ఉన్నారు. మీరు ఒకవేళ ఏదైనా ఊరు వెళ్ళా గాని, మీ బంగారం గాని, మీ నగదు గాని భద్రతంగా చాలా భద్రంగా భద్రపరుచుకోండి. లేని పక్షంలోనే దొంగల చేతిలో పెట్టిన వాళ్ళే అవుతారు. మీరు పోలీసులు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఏదైతే మీ ఇల్లు ఉందో, మీ ఇంటికి సీసీ కెమెరా అరేంజ్ చేసుకోండి. సీసీ కెమెరా అరేంజ్ చేసుకోవడం వల్ల ఎవరైనా దొంగలు వస్తే గనక 100% దొరికే అవకాశం ఉంటుందన్నమాట. పోలీసులు చాలా సింపుల్‌గా వాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే సీసీ కెమెరాలు రికార్డ్ అవుద్ది కాబట్టి సీసీ కెమెరా అన్నిటిని కూడా ట్రేస్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఎన్ని కదలికలు జరిగాయని చెప్పేసి పోలీసులు ట్రేస్ చేసి వాళ్ళు పట్టుకుంటారన్నమాట. దయచేసి మీరు ఇటువంటి సమయాల్లోనే అంటే వేసవికాలం సమయాల్లో మీరు ఒకవేళ ఏదైనా ఊరు వెళ్ళాలనుకుంటే గనక సీసీ కెమెరాలు ఫిక్స్ చేసుకోండి. సీసీ కెమెరాలు ఫిక్స్ చేసుకోవడం వల్ల మీరు ఈ దొంగలు ఆపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దొంగలు కూడా భయపడతారు. ఇక్కడ సీసీ కెమెరా ఉంది, రికార్డ్ అవుద్ది, మనం పట్టుబడిపోతాం, దొరికిపోతాం అనే ఒక భయం ఏర్పడుతుందన్నమాట. అంతేకాకుండా మీ ఇంటికి ఏదైతే తాళాలు ఉంటాయో చాలా బలమైన తాళాలు వేయండి. ఎంత బలమైన తాళాలంటే అయి గ్యాస్ కట్టర్ ఉంటాయి కదా! గ్యాస్ కట్టర్‌తో కట్ చేసినా గాని, పెద్ద బండరాలు తీసుకొచ్చి వాళ్ళు కొట్టినా గాని, లేదా రాడ్‌తో పెట్టినా గాని ఊడిపోకుండా ఉన్నటువంటి ఏదో పెద్ద పెద్ద తాళం కప్పలు ఉంటాయో అటువంటి తాళం కప్పలు వేయండి. ఎందుకంటే ఆ తాళం కప్పలు పగలగొట్టేటప్పుడు కనీసం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో ఆ స్థానికులు అలర్ట్ అవుతారన్నమాట. మీరు ఏదైతే లోపల బంగారం నగదు దాచుకుంటారో ఆ బంగారం నగదు కూడాను ఒక ఐరన్ ర్యాక్ లాంటిది ఏదైనా ఒక బలమైన ర్యాక్ ఉంటది. అటువంటి దాంట్లోనే దాసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఈళ్ళు డోరు బదలగొట్టుకొని లోపలికెళ్ళినా గాని లోపల ఐరన్ ర్యాక్ ఓపెన్ చేయడం కష్టమవుతది. కష్టమైనప్పుడు ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో దాన్ని పగలగొట్టినప్పుడు 100% స్థానికులు చుట్టుపక్కల స్థానికులు అందరూ కూడాను సౌండ్ వస్తది. ఎందుకంటే మీరు ఊరెళ్ళినప్పుడు కనీసం చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు పరిచయస్తులకి మీ ఊరెళ్ళి వస్తా ఉన్నాం కొంచెం చూడండి అని చెప్పి వెళ్తారన్నమాట. వాళ్ళకైనా కొంచెం అవగాహన వస్తదన్నమాట. వీళ్ళు ఊరెళ్లారు కదా! వాళ్ళ ఇంట్లోంచి ఏదో శబ్దాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళకి ఒక అవగాహన వచ్చి వాళ్ళు అలర్ట్ అయ్యి ఆ దొంగలు పట్టించే అవకాశం ఉంటదన్నమాట. ఈ రకమైన ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో ఇటువంటి జాగ్రత్తలు మీరు పాటిస్తే ఈ దొంగల నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. లేని పక్షంలోని ఇటువంటి దొంగతనాలు జరుగుతాయి. మీరింక దాన్ని ఆపలేరుమాట. మీరు ఏం చేసినా గాని ఆపలేరు. దొంగలు విపరీతంగా అయితే పెరిగిపోయారుమాట ఎక్కడ పడితే అక్కడ. ఇంక నేపాల్ గ్యాంగ్ అయితే ఇంక చెప్పక్కర్లా. హైదరాబాద్‌లో నేపాల్ గ్యాంగ్ సృష్టించిన ఈ టెన్షను నాకు తెలిసి మట్టుకైతే అంతకుముందు ఎవరు సృష్టించలే. పోలీసులకు కూడా ఒక సవాల్ విసిరారన్నమాట వాళ్ళు. నేపాల్ గ్యాంగ్ చేసిన ఏదైతే దొంగతనాలున్నాయో, దొంగతనాలతో పలంగా హత్యలు కూడా చేస్తా ఉన్నారన్నమాట. వీళ్ళు హైదరాబాదే కాకుండా ఏదైతే మహారాష్ట్ర, అదేవిధంగా ముంబై, ఢిల్లీ ఇటువంటి నగరాల్లో పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఇటువంటి దొంగతనాలకు పాల్పడతారని చెప్పేసి అప్పట్లో చాలా వార్తలొచ్చాయి. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. దొంగలు విపరీతంగా పెరిగిపోయారు కాబట్టి మీ జాగ్రత్తలో మీరుండండి. మీ ప్రాణాన్ని, అదేవిధంగా మీ బంగారాన్ని, అదేవిధంగా మీ డబ్బుని తగు జాగ్రత్తగా భద్రతా పరమానంగా అయితే మీకెక్కడ అనిపిస్తుందో, దొంగలెక్కడ రారు, ఇక్కడ సేఫ్ అనే విషయం ఎక్కడ అనిపిస్తుందో అక్కడ మీరు దాచుకోండి. లేని పక్షంలో అయితే దొంగలు దోచిపోయే అవకాశం ఉంది. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే దొంగలు పెరిగిపోయారు. మీకు ఈ వీడియో మీద ఏమనిపిస్తుందో ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే 10 మంది చదువుతారన్నమాట. ఇప్పుడు చాలామంది ఈ వీడియో చూస్తా ఉంటారు. ఏమేం కామెంట్లు పెట్టారని చెప్పేసి వాళ్ళు కూడా కామెంట్ రాస్తాకు వస్తారన్నమాట. కామెంట్ రాస్తాకు వచ్చినప్పుడు చాలామంది ఈ కామెంట్స్ అన్ని కూడా చదువుతా ఉంటారు. సో, ఈ కామెంట్ చదివినప్పుడు వాళ్ళు ఒక అవగాహన రావాలన్నమాట. అంటే మీరు కొత్త కొత్త ఐడియాలు ఆళ్ళకివ్వాలి. మీ బంగారం, నగదు ఏదైతే ఉందో అది సక్రమంగా దాచుకోండి అని చెప్పేసి మీకు తెలిసిన కొన్ని ఐడియాలు ఏవైతే ఉన్నాయో ఐడియాల విధంగా అయితే మీరు కామెంట్ రాయండి. ఈ కామెంట్ రాయడం వల్ల కనీసం వాళ్ళు ఎంతో కొంత అవగాహన పెరుగుతది. మీ వల్ల కూడా కొద్దిగా జాగ్రత్త పడతారన్నమాట. ఆ విధంగా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలా కాకుండా వ్రాంగ్ కామెంట్ చేయడం వల్ల వ్రాంగ్ మెసేజ్ ఎళ్తది. చాలామంది తప్పుగా ఆలోచించుకుంటారన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు ముందుకు తీసుకొస్తాను. దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఓవర్ ఇండియా అదేవిధంగా ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా గాని ఏదైనా జరిగిన సంఘటన అంటే లోకల్ అదేవిధంగా ఇంటర్నేషనల్ మాట. ఏదైనా జరిగిన సంఘటన అన్నిట్లు కూడా తీసుకొచ్చి మీ ముందు వివరిస్తాను. మిమ్మల్ని అందరూ కూడా ముందుగానే అలర్ట్ చేస్తాను. సో, థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.